హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఆకాశం ఎందుకు నీలం రంగులో ఉంటుందో తెలుసుకుందాం. ఆకాశం నీలం రంగులో ఉండడానికి ప్రధాన కారణం కాంతి పరిక్షేపణం. అంటే దీన్నే స్కాటరింగ్ ఆఫ్ లైట్ అని కూడా అంటాము. దీనిని కనుగొన్నది లార్డ్ రేలీ. సూర్యుని నుండి వచ్చే తెల్లని కాంతి వాస్తవానికి 7 రంగుల మిశ్రమం. అవి వైలెట్, ఇండిగో, నీలం, ఆకుపచ్చ, పసుపు, నారింజ, ఎరుపు. ఈ సూర్యకాంతి భూమి వాతావరణంలోకి ప్రవేశించినప్పుడు గాలిలోని చిన్న అణువులైన నైట్రోజన్, ఆక్సిజన్ మరియు ధూళి కణాలతో ఢీకొని అన్ని దిశలుగా చెల్లాచెదురవుతుంది. ఈ పరిక్షేపణం అనేది కాంతి యొక్క వేవ్‌లెంగ్త్‌పై ఆధారపడి ఉంటుంది. తక్కువ వేవ్‌లెంగ్త్ కలిగిన రంగులు, ఉదాహరణకి నీలం మరియు వైలెట్, ఎక్కువగా చెల్లాచెదురవుతాయి. అయితే ఎక్కువ వేవ్‌లెంగ్త్ కలిగిన రంగులు, ఉదాహరణకి ఎరుపు, నారింజ, తక్కువగా చెల్లాచెదురవుతాయి. నీలిరంగు యొక్క వేవ్‌లెంగ్త్ తక్కువగా ఉండటం వలన అది వాతావరణంలోని అణువుల ద్వారా అన్ని దిశలుగా బలంగా వ్యాపిస్తుంది. ఈ విధంగా అన్ని వైపులా వ్యాపించే నీలికాంతి మన కళ్ళకు ఎక్కువగా చేరుతుంది. అందువల్లే మనకు ఆకాశం నీలం రంగులో కనిపిస్తుంది. మన కళ్ళు వైలెట్ రంగు కంటే నీలం రంగుకు ఎక్కువ సున్నితంగా ఉండటం వల్ల వైలెట్ ఎక్కువగా చెల్లాచెదురైనప్పటికీ మనం ఆకాశాన్ని ప్రధానంగా నీలం రంగులోనే చూస్తాము. ఫ్రెండ్స్, మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.